నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే. అంత 30 మంది 50 మంది 100 మంది పెరుగుతూనే వస్తున్నారు కానీ తగ్గట్లేదు. 2 నిమిషాల్లో వస్తున్నారు. మరి ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాతో పాటు, గుంపుగా వచ్చేస్తున్నారు. పోలీసులు కానీ రౌడీలు కానీ ఆ చుట్టూ ఉన్న జనం కానీ. ఎదుగో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా 150 మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక 6 నుంచి మిగతాయి తీసేశారు. ఇప్పుడు వస్తా చూసాను ఈ కార్లు. ప్రతి చోట ఇలాగే ఉంది. మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు, మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు. ఎన్ని చోట్ల నాపుతాము, ఎంతమందిని నాపుతాం? బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది. అంత అవసరమే వచ్చింది నీకు? అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది? మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలందరినీ పెట్టుకున్నావు తీసుకొచ్చి. ఎంతమందిని బెదిరిస్తావు? పక్కనే పెట్టుకున్నాడు, కవర్లో పెట్టి ఒక్కొక్కళ్ళకు పంచుతున్నాడు. చూసాము, పోలీసులు కూడా చూస్తున్నారు పక్కన, ఏమంటలేదు వాళ్ళని. మా దగ్గర సెల్లులు ఉంటే తీసి బయట పెడుతున్నారు లాక్కొని. ఒక క్యాండిడేట్ ఫోన్ కూడా దగ్గర ఉండనివరా? క్యాండిడేట్తో ఒక మనిషిని కూడా రానివరా? ఎట్లా రాకుండా? లోపల ఎవరు కూర్చున్నారు ఏంటో మనకు తెలియాలి కదా. అట్లా కూడా అలౌ చేయట్లేదు. వాళ్ళని మాత్రం 10 మందిని అలౌ చేస్తున్నారు. అడిగితే నవ్వుతున్నారు. రిగ్గింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఆ మహిళను కూడా కరెంటు బిల్లు తీసుకురమ్మని వెనక్కి పంపించారు. ఎంత అన్యాయం! భయపెట్టి కరెంటు బిల్లు అవసరమా మనకు ఓటేయటానికి? మా అమ్మాయికి తెలియదు, అమాయకురాలు నిజమే అనుకొని వెళ్తుంది కరెంటు బిల్లు తేవటానికి. ఎంత అన్యాయం కదా! ముసలి వాళ్ళని వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టి 19,000 ఓట్లు ఉన్నాయి యూసఫ్గూడలో సవేరా ఫంక్షన్లో. వికలాంగులకి ఎన్ని పెట్టాలి? వీల్ చైర్స్ మనం 19,000 మంది అంటే ఎన్ని పెడతాము? 10 బూతులు ఉన్నాయి వికలాంగులకి, 2 ఉన్నాయి అక్కడ. ఆ రెండిట్లో ఎంతమంది అని లోపలికి వస్తారు, ఎంతమందిని అని తీసుకొస్తారు? ఓటింగ్ ఎప్పుడే ఎంచుకుంటాము? ఇది ఎంత అన్యాయం చెప్పండి. ఇటు నుంచి ఇటు వస్తే ఇటు వెళ్తున్నారు, అటు నుంచి ఇటు వస్తే అటు వెళ్తున్నారు. ఎంతమందిని ఆపుతాము? ఎంతమంది రౌడీలు, ఎంతమంది గూండాలు అక్కడ? ఫస్ట్ టైం చూస్తున్నాం సిటీలో ఇట్లా. రేపు నుంచి జనాలనేం బతకనిస్తారు వీళ్ళు ఇంత అన్యాయంగా? అధిష్టానం అంతా ఆడవైపే ఉంది, సపోర్ట్ ఉంది, ఎవ్వరూ లేరు. బీఆర్ఎస్ పార్టీ అంటే గొడవే చేస్తున్నారు కానీ ఒక్కళ్ళని కూడా అలౌ చేయట్లేదు. టేబుల్స్ ఇట్లా, కుర్చీలు ఇట్లా. ఎవరికి చెప్పాలి? వాళ్లే ఇలా ఉంటే అధికార పార్టీ ఎవరికి చెప్తాం మనం? ఎవరు కంప్లైంట్ తీసుకోవట్లేదు ఇచ్చినా కూడా. ప్రజలందరికీ ఒకటే మనమే మళ్ళీ చెప్తున్నా నేను, అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని సహకరించండి. ఒక మహిళకి నాకు సపోర్ట్ చేయండి. రౌడీ రాజ్యం అంటే ఇక ముందు కూడా మీరు అన్నీ తెలుసు, నిన్నటి వరకు అన్నీ చెప్పాము. మీరే ఆలోచించుకొని బయటకు వచ్చి ఓటు వేయండి. జరిగేదంతా చూస్తున్నారు మీరు. అందరికీ మళ్ళా ఒకసారి చెప్తున్నాను, 6 గంటల వరకు 4 గంటలు సమయం ఉంది. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. దయచేసి కేసీఆర్ గారిని గెలిపించుకోండి. నాకు ఇట్లా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు, ఇప్పుడు వెళ్తే గోపన్న ఉంటే ఇట్లా జరిగేదే కాదు, గోపన్న లేడు కాబట్టి ఎంత హింసిస్తున్నారు మమ్మల్ని. నిజమే, నేను కూడా ఇవాళే ఫస్ట్ టైం గట్టిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు ఆవేశం వస్తుంది, ఎంత రౌడీయిజం చేస్తారా అని. ఒక మహిళగా కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. తోటి మహిళలను కూడా ఇబ్బంది పెడుతున్నారు వస్తా అంటే. ఓటు వేయకపోతే రేపు మీ సంగతి ఉంటుందని నన్ను బెదిరించాడా? ఆ నల్లగా ఉన్నాడు, ఏం పేరు, నవీన్ యాదవ్ మనిషి, ఆ 150 మందిలో ఉన్నాడు. రేపు చెప్తాను ఈ సంగతి అంటున్నాడు. నన్నే బెదిరిస్తున్నాడు, రేపు చూస్తాను ఈ సంగతి ఏందో అని. ఇంత అరాచకమా? ఏడిస్తే ఏడిసానంటారు, నవ్వితే నవ్వానంటారు. ఏంది పిచ్చి గొడవలన్నీ? బాధ రాదా మనిషి అన్నాక? అడిగితే అడిగామంటున్నారు. మీరందరూ కూడా చూస్తున్నారు కదా, మార్నింగ్ నుంచి అందరూ వచ్చారు కదా, తీసుకున్నారు, జరిగిందంతా చూస్తున్నారు. తప్పకుండా ఈ బెదిరింపుల వల్లే జనాలు బయటికి రావట్లేదు. రేపు ఇంటికి వచ్చి ఏం గొడవ చేస్తాడో, మమ్మల్ని బెదిరించి వెళ్ళాడు, ఇప్పుడే రావాలంటే భయంగా ఉంది బయటికి అని చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు. నేను అక్కడికి కనపడిన మహిళలందరికీ చెప్తున్నాను భయపడొద్దని. ఎంతమందినని మనం చెప్తాం కదా, ఇంత రౌడీజాన్ని చూసి ఫస్ట్ టైం వాళ్ళు కూడా భయపడుతున్నారు. పిల్లలు ఉంటారు ఇళ్లలో, రేపు మేము ఇట్లా వచ్చామనుకో వాడు మమ్మల్ని ఏం చేస్తాడో, బయటకు వచ్చి మేము ఓటు కోసం వచ్చినా వద్దన్నా కూడా డబ్బులు పెట్టి వెళ్తున్నాడు ఇంట్లో. ఇప్పుడే